టాపిక్ శాస్త్రాలు, వాటి అధ్యయనాలు. ఓకే, పూర్వకాలం నాటి శాసనాలలో ప్రాచీన లిపిని అధ్యయన శాస్త్రాన్ని ఎపిగ్రఫీ అంటారు. ఎపిగ్రఫీ అంటే పూర్వకాలం నాటి శాసనాలలోని ప్రాచీన లిపి, ఎపిగ్రఫీ. ఎపికల్చర్ అంటే తేనెటీగల పెంపకాన్ని ఎపికల్చర్ అంటారు. ఎపిగ్రఫీ అంటే పూర్వకాలంలో ఉన్న శాసనాలను ప్రాచీన లిపిని ఎపిగ్రఫీ అంటారు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జెనెటిక్స్ అంటే జన్యువులను అధ్యయనం చేసే శాస్త్రాన్ని జెనెటిక్స్ అంటారు. జీన్స్ జెనెటిక్స్ అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ నాణెములను అధ్యయన శాస్త్రాన్ని న్యూమిస్మాటిక్స్ అంటారు. నాణాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని న్యూమిస్మాటిక్స్. ఆప్టిక్స్ అంటే కాంతిని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆప్టిక్స్ అంటారు. ఓకే, ధ్వని అంటే అకౌస్టిక్స్. ఆప్టిక్స్ అంటే కాంతి, అకౌస్టిక్స్ అంటే ధ్వని. ఈ రెండు చాలాసార్లు రిపీటెడ్గా ఎగ్జామ్స్లో ఇచ్చాడు. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ధ్వని, అకౌస్టిక్స్. ఆప్టిక్స్ కాంతి. ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆస్ట్రానమీ అంటారు. ఆస్ట్రానమీ అంటే ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆస్ట్రానమీ అంటారు. నెక్స్ట్ వివిధ పదార్థాలపై గాలి కలిగించే చలనాన్ని గురించి, గాలి వలన కలిగే బలాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏరోడైనమిక్స్ అంటారు. ఏరోడైనమిక్స్ అంటే వివిధ పదార్థాలపై గాలి కలిగించే చలనాన్ని గురించి, గాలి వలన కలిగే బలాల గురించి ఏరోడైనమిక్స్ అంటారు. ఎయిర్ అంటే ఏంటి? గాలి కదా. సో గాలి కలిగించే చలనాన్ని గురించి గాలి వలన అన్నప్పుడు గాలి అనే పదం గుర్తుపెట్టుకోండి. గాలిని ఎయిర్ అంటారు కాబట్టి ఏరోడైనమిక్స్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు. ఏరోడైనమిక్స్ అంటే గాలి కలిగించే చలనాన్ని గురించి, గాలి వలన కలిగే బలాల గురించి. నెక్స్ట్ అనాటమీ అంటే సజీవుల శారీరక నిర్మాణం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని అనాటమీ అంటారు. ఓకే, అనాటమీ. నెక్స్ట్ రక్త ప్రసరణ వ్యవస్థ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని యాంజియాలజీ అంటారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. సాలిడ్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎరినియాలజీ అంటే సాలిడ్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎరినియాలజీ అంటారు. నెక్స్ట్ కప్పల గురించి బాటర్కాలజీ అంటారు. కప్పలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని బాటర్కాలజీ అంటారు. కప్ప ఎలా కలుస్తుంది? ఐడియా వచ్చింది కదా, బాటర్కాలజీ. నెక్స్ట్ జీవులలోని రసాయన సమ్మేళనాలు, రసాయన క్రియలు గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని బయోకెమిస్ట్రీ అంటారు. బయోకెమిస్ట్రీ అంటే జీవులలోని రసాయన సమ్మేళనాలు, రసాయన క్రియల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని బయోకెమిస్ట్రీ అంటారు. ఓకే, నెక్స్ట్ జీవశాస్త్ర సమస్యల పరిష్కారం, భౌతిక శాస్త్రాన్ని బయోఫిజిక్స్ అంటారు. జీవశాస్త్ర సమస్యల పరిష్కారము, భౌతిక శాస్త్రాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని బయోఫిజిక్స్ అంటారు. ఔషధాలు, వ్యాక్సిన్లు, హార్మోన్లు ఉత్పత్తిలో సూక్ష్మజీవుల పాత్ర అధ్యయనం చేసే శాస్త్రాన్ని బయోటెక్నాలజీ అంటారు. ఓకే, బయోటెక్నాలజీ. ఔషధాలు, వ్యాక్సిన్లు, హార్మోన్లు ఉత్పత్తిలో సూక్ష్మజీవుల పాత్రను అధ్యయనం చేసే శాస్త్రాన్ని బయోటెక్నాలజీ అంటారు. నెక్స్ట్ కాలాలజీ అంటే మానవ సౌందర్యాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని కాలాలజీ అంటారు. వాతావరణ ముందస్తు అంచనా ఏమంటారు? మెటీరియాలజీ. వాతావరణాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని మెటీరియాలజీ అంటారు. గుర్తుపెట్టుకోండి. ఖనిజాల ధర్మాలు, అణుజీవ శాస్త్రం, అణుస్థాయిలోని జీవాస్త్రం గురించి మినరలాలజీ అంటారు. మినరల్స్ అంటారు కదా, ఖనిజాల ధర్మాలు, అణుజీవ శాస్త్రాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని మినరల్స్ గుర్తుపెట్టుకోండి. మినరాలజీ, ఖనిజాలు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ పరమాణువులోని కేంద్రకం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని న్యూక్లియర్ ఫిజిక్స్. ఓకే, న్యూక్లియస్ ఫిజిక్స్. నెక్స్ట్ రాళ్ళు, భూ రసాయన ధర్మం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పెట్రాలజీ అంటారు. ఓకే, రాళ్ళు, భూ రసాయన ధర్మం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పెట్రాలజీ అంటారు.